హాయ్ అండి, అందరికీ నమస్తే. అప్పటికప్పుడే చేసుకునే పప్పుచారు. టమాటా, ములక్కాయ ముక్కలు కోసి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పచ్చెనపప్పు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అనపకాయ ముక్కలు అన్నీ వేసుకొని వేగనివ్వాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ సాల్టు, 2 స్పూన్లు కారం వేసుకొని కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా చింతపండు రసాన్ని పోసుకొని కాస్త వాటర్ పోసుకొని బాగా చారును మరగనివ్వాలి. వేయించి పెట్టుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 4 స్పూన్లు పొడి వేసుకొని వాటర్ కలుపుకొని అవి చారులో వేసుకొని కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పప్పుచారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.